సో హాయ్ గాయ్స్, వెల్కమ్ టు నాని కౌత్రి అఫీషియల్. ఈరోజు మన బ్లాగ్ వచ్చేసి ఏంటంటే, మనకు మొన్న అన్న ఏం చేశాడు, మన మీద ఛాయ్లో కారం కల్పించాడు కదా టీలో. ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం అంటే, అన్నతోటి మొన్న ఏం మాట్లాడామంటే, అన్న ఈ మన రివెంజ్ సిరీస్ ఆపేసి ఛాలెంజ్ సిరీస్ చేద్దాం అన్నాడు. అయితే అన్నతో నేను కాల్ మాట్లాడి అన్నతో ఏం చెప్పానంటే, అన్న ఇలా చేద్దాం అన్న అని చెప్పా. మొన్ననే మొన్న చెప్తే టైం దొరకలేదు, రోజు కొంచెం వేరే వర్క్ ఉండి చేసుకుంటూ అటే ఉండిపోవాల్సి వచ్చింది. ఇప్పుడు మనం ఇలా ఏం చేయబోతున్నాం అంటే, అన్నకు మనం మన ఛాలెంజ్ సిరీస్ ఇచ్చినట్టు ఇచ్చి అన్న మీద రివెంజ్ తీసుకోబోతున్నాం. ఇవాళ మనం అన్న ఏం చెప్పాడంటే థమ్స్అప్ ఛాలెంజ్ చేద్దాం అన్నాడు. నేను ఇప్పుడు థమ్స్అప్లు కొనుక్కొని దానిలో మోషన్స్ ట్యాబ్లెట్ కలిపి అన్న మీద రివెంజ్ తీసుకోబోతున్నాం. ప్రస్తుతానికి అన్నకైతే ఇది ఏంటంటే, అన్న ఏమనుకుంటుండు, ప్రస్తుతానికి మనం చేసేది ఏంటంటే ఛాలెంజ్ చేసేది ఇది అనుకుంటుండు. కాకపోతే ఇప్పుడు మనం చేసేది రివెంజ్ సిరీస్. చూసుకోండి, మీరు చూడండి. ఇప్పుడు నేను ఇస్తాను ఇంట్రడక్షన్, కాసేపు అయినాక అన్నతో ఇప్పిస్తా. మనం షాప్కి వెళ్ళి థమ్స్అప్ మెడికల్ షాప్కి వెళ్ళి మోషన్ ట్యాబ్లెట్ కొనుక్కుందాం. మిమ్మల్ని అక్కడ కలుస్తా గాయస్. వెహికల్ మీద నేను ఒక్కనే ఉన్నా. రెండు థమ్స్అప్ లేనా, రెండు థమ్స్అప్ లేనా, రెండు చిన్న థమ్స్అప్ లేరా? ఏమొద్దా అంకు, ఇంకోటి చూడరా. ఇచ్చే చేంజ్ ఇచ్చేది. ఓకే. సో గాయస్, మనం థమ్స్అప్ ఉన్న స్ప్రైట్ తీసేసుకున్నాం. థమ్స్అప్ ఇంకోటి లేదట. నా ₹10 మోషన్ టాబ్లెట్ లేవా? రే, నేనే బెటర్ రా, కాస్త వెనక ముందు ఆలోచిస్తున్నాను. నువ్వేంట్రా ఏకం గేట్లు ఎత్తేస్తున్నావు? ఏం క్యారెక్టరా బాబు నీది. మోషన్స్ అయితే అన్న, మోషన్స్ అయితే నొప్పి ఉంది ఏమన్నా? నొప్పి లేదు మోషన్స్. నీళ్ళు వస్తుందా నార్మల్గా? ఆగుతానికి కాదు, కడుపు నొప్పి రావడానికి కోసం, మోషన్ కావడం కోసం లూజ్ మోషన్. చిల్లర ఉందా? ₹10 ఇచ్చేది. ₹10 అయినా ఎన్ని వేసుకుంటే బెటర్? 2 ఎక్కువ వేసా టాబ్లెట్ అవుతుందా? బయటకు వస్తుంది అంతే, మొత్తం బయటకు వస్తా. మోషన్ స్టాబ్లెట్ దొరికింది, ఇన్ని దొరికేసాయి. సో మనం అక్కడికి వెళ్ళి కలుస్తాం గాయస్. మళ్ళీ మనం ఇక్కడికి వచ్చేసాం. చూడండి గాయస్, మోషన్ స్టాబ్లెట్ తీసుకున్నాం. మోషన్ టాబ్లెట్లు అరే తుప్పా చదవా. థమ్స్అప్ తీసుకున్నాం, థమ్స్అప్ స్ప్రైట్ తీసుకున్నాం. ఏమన్నా అన్నయ్య అన్నాడు అనుకో, నా ఫేవరెట్ స్ప్రైట్ అన్నయ్య, అందుకే స్ప్రైట్ తెచ్చుకున్నా. లేకపోతే థమ్స్అప్ తీసుకొచ్చాను అందును. స్ప్రైట్ థమ్స్అప్ గాయస్. దీన్ని కలిపేద్దాం, మోషన్ టాబ్లెట్ కలిపేద్దాం దీంట్లో రెండిట్లలో. అన్నకు డౌట్ రాకుండా సీల్ తీసి థమ్స్అప్లో కలిపేసుకొని ఒక్కటి చూడండి గాయస్, ఒక్కటి. అరే నీ అబ్బా, అరే నిప్పు. 2 మనల్ని మస్తు ఇబ్బంది పెట్టింది కదా, కారం కలిపి ఇంకోటి వేసేద్దాం. 2 వేస్తే చాలన్నాడు, కాకపోతే మనం 3 వేసేద్దాం. 3 వేసేసి బాగా షేక్ చేసి కరిగేదాకా చూద్దాం గాయస్. ఇట్లా అడుగుని ఇట్లా ఉన్నది చూడండి గాయస్, అడుగుని కనబడుతుంది, ఇగో కనబడుతుంది. కరిగిపోయేదాకా వీటిని ఇట్లా మిక్సీ చేసుకొని అన్నయ్య దగ్గర పోయి ఛాలెంజ్ చేద్దాం మనం. సో వెయిట్ చేయండి కాసేపు, మొత్తం కరిగేదాకా చేద్దాం. తొందరగా కరగబెట్టాలి గాయస్. వీటిని ఏం చేసేది బ్యాగులు దాచుకున్నాం. వీటిని మళ్ళీ మన కలర్ డిఫరెన్స్ తెలవాలని చెప్పేసి
ఒక స్ప్రైట్ ఒక థమ్స్అప్ తీసుకున్నాం. ఎందుకంటే మనం కలిపింది మనం తాగేస్తే మళ్ళీ మనకి ఇబ్బంది అవుతుంది కదా. దీన్ని కూడా సీల్ తీసి పెట్టేసుకుందాం. మళ్ళీ అడిగినాక అన్నయ్యకి డౌట్ రావద్దని. మళ్ళీ ఏమైనా అంటే నువ్వు అదిరా ఇదిరా అంటాడు. అందుకే డౌట్ రాకుండా సీల్ తీసేస్తా. ఇది నువ్వు డిఫరెంట్ వచ్చినా అంటే పుసుక్కున అడిగినాక మనం తాగినాం అనుకో అన్నమే చేసే రివెంజ్ మనకి బెడ్స్ కొట్టేస్తుంది, మనమే రివర్స్ అయిపోతుంది. సో అందుకే దీన్ని బాగా మిక్స్ చేసేసుకొని ఇది కరియాక అన్న దగ్గరికి వెళ్దాం. అన్న దగ్గరికి వెళ్ళాక వాళ్ళ ఇంటికి వెళ్ళాక నేను కలుస్తా గాయస్. మనం అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళిపోదాం. అన్నయ్య ఏం చేస్తుండో ఏమో. కొంచెం మా ఊళ్ళో రోడ్లు బాగాలేవు. అక్కడ కనిపించే అన్నయ్య వాళ్ళ ఇల్లు. సో గైస్ మనం ఇప్పుడు అన్నయ్య వాళ్ళ ఇంటికి వచ్చేసాం. అన్నయ్య లేపుదాం. ఏం చేస్తున్నా అన్న? అన్నా థమ్స్అప్ స్ప్రైట్ పట్టుకోమా. స్ప్రైట్ తీసుకున్నాం. అన్నా 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 ఛాలెంజ్ చేద్దాం ఉన్నావుగా. ఛాలెంజ్ చేద్దాం ఉన్నావుగా. చాలా కాదు, మూవీ కాదు. నువ్వు అన్నావు కదా ఈరోజు థమ్స్అప్ కూడా స్ప్రే పట్టుకొచ్చా. ఛాలెంజ్ చేద్దాం ఇక్కడ మనకి. తిన్నావా అన్న? కడుపునే తిన్నావా? మంచిగా ఎందుకో మంచిగా తినకపోయినావు అన్న. ఇక్కడ పెడుతున్నా తల దూకుంటావా? చూడండి గాయస్ తల దూకుంటాను. ఇప్పుడు అన్నకి తెలియదు కదా. ఇప్పుడు ఈ 2 థమ్స్అప్ స్ప్రైట్ అన్నతో దాపిద్దాం. కెమెరా అన్నతోటి వీడియో స్టార్ట్ చేపిస్తా. సో వెయిట్ చేయండి గాయస్ ఒక 5 minutes. సో హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నానిక ఉజ్జి ఆఫీసర్. నవ్వుతున్నావా? సిగ్గులేదురా నీకు? సో ఈ వీడియో ఏంటంటే థమ్స్అప్ ఛాలెంజ్ చేస్తున్నాం అనమాట. ఛాలెంజ్ వీడియోలు మన ఛానల్లో లేవు ఎక్కువ, అందుకనే ఛాలెంజ్ వీడియో చేస్తాను. ఇప్పుడు చూసేయండి వీడియో. నెక్స్ట్ లెవెల్ వస్తుంది. వాడు ఓడిపోతాడు, నేను గెలుస్తా. చూద్దాం గాయస్ ఎవరు ఓడిపోతారో ఎవరు గెలుతారో. నువ్వు తాగలేవరా నాతో? సరే చూద్దాం ఎవరు గెలుతారో ఎవరు ఓడిపోతారో చూద్దాం. వీడు ఓడిపోతాడు, ఓడిపోతాడు కదా. ఇంత ఎక్కువ మాట్లాడు. చూద్దాం గాయస్ ఎవరు ఓడిపోతారో ఎవరు గెలుతారో. నువ్వు ఓడిపోతావు నేను ఓడిపోతావు చూద్దాం కదా ఇద్దరికే. చూడండి గాయస్ చూసుకుందాం. వీడైతే ఓడిపోతాడు గాయస్. సరే లోపలికి వెళ్ళిపోదా. లోపలికి వెళ్ళిపోయి కలుసుదా. వీడియో స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేద్దాం. సో గాయస్ మేమైతే ఇక్కడికి వచ్చి కూర్చున్నాం. ఇప్పుడు థమ్స్అప్ లో నేను థమ్స్అప్ తాగుతా, స్ప్రైట్ తాగుతాడంట. సరే అది కూడా ఏం కాదు, నాకు స్ప్రైట్ అంటే ఇష్టం. స్ప్రైట్ అంటే ఇష్టం అంట. నాకు థమ్స్అప్ అంటే నేను ఏదైనా తాగుతా కానీ కొంచెం థమ్స్అప్ బాగా అలవాటు అన్నట్టు నాకు. సో కెమెరామెన్ ఎవరంటే బోండం అని అందరికి చెప్పు నువ్వు. చూడండి థమ్స్అప్ స్ప్రైట్ నా ఇగో నా చేతిలో నేనే తీసుకున్నాను. థమ్స్అప్ నా చేతిలో నేనే తీసుకున్నాను. సో ఎట్లా అంటే నువ్వు కూడా సీల్ది ఇద్దరు ఒకసారి కదా. ఫస్ట్ నువ్వు తాగు తర్వాత నేను తాగు. అట్లా వద్దు, ఇట్లా పెట్టుకొని ఇట్లా నోట్తో అట్లున్నది. ఇద్దరం ఒకసారి ఇద్దరం ఒకసారి. లేదు లేదు అట్లా నో కాంప్రమైజ్ దేంట్లో కూడా. ఇప్పుడు ఛాలెంజ్ అంటే ఛాలెంజ్. ఇప్పుడు చూడండి నేను గెలుస్తా సుక్కలే. ఇంకా సరే గాయస్ ఎవరు గెలిచి చదువుతాం. చుక్కలు ఎవరు కనబడి చూద్దాం. గెలిచేది ఇంపార్టెంట్ కదా, చుక్కలు ఎవరు కనబడేది ఇంపార్టెంట్. చూడండి గాయస్ చుక్కలు కనబడతాయట మనకు. దింపకుండా తాగాలి. అది ఛాలెంజ్. దింపకుండా తాగాలి. సురుగుతాంది లే పట్టుకో. ఇట్లా పట్టుకొని రేపు స్టార్ట్. 1 2 3. అమ్మో మీ ఛాలెంజ్ బాగానే ఉందిగా. నాకు తెలియదు మీరు ఇట్లా ఛాలెంజ్ చేస్తారా అని. వామ్మో ఏంది శివచరణ్. సో గైస్ మనం గెలిచాం ఛాలెంజ్ రా. ఈ బాటిల్ ఇక్కడికి వచ్చి ఆయనట్టు అనిపించింది. చుక్కలు కనబడతాయి. ఏంది అంత జల్దీ తాగినావు నువ్వు?
సగం తీసేసిన ఇప్పుడు సీల్ తీసిందా నీ ముంగట నేను చాలా న్యాయంగా చూసినా ఎట్లా తీసుకున్నాడు 250 ml రాలేకపోతాను ఇట్లా ఇది కూల్ బాగుంది అది కూల్ అయితే ఇది తొండిగా గెలిచిన చెప్తాడు చేస్తుంది చూడండి ఛానల్ ఓడిపోయాడు నీ లెక్క తావు ఛానల్ ఇంకో ఇంట్లో కొంచెం థమ్స్ అప్ ఉంది కదా అది కూడా తీసుకో, పోతాం కొంచెం మొత్తం తాగా వద్దులే నేనే ఓడిపోయాడు నువ్వే చెప్తావు నిజం కూడా మళ్ళీ అదే సెకండ్ ఛాన్స్ సెకండ్ ఛాన్స్ కూడా అయిపోయింది చూసినా సెకండ్ ఛాన్స్ కూడా అయిపోయింది సెకండ్ ఛాన్స్ కాదు అసలు నేను ఈ థమ్స్ అప్ తాగలేకపోతానా సెకండ్ ఛాన్స్ కూడా అయిపోయింది ఏముంది మళ్ళీ ఒకసారి వేద్దాం ఓడిపోయినా నువ్వు మొత్తం తాగు దించకి తాగు తాగు ఏం తాగు అంతే చూసాడు కానీ చుట్టూ వాళ్ళకి ఎవరుతున్నాయి ఇప్పుడు మాతో ఛాలెంజ్ చేశారు ఆవిడ తగ్గేలే సరేనా ఇంకా ఛాలెంజ్ ఎప్పుడు చేయలేదు కళ్ళ దగ్గర వాటర్ వస్తాను కదా నాకు వచ్చేసి ఆల్రెడీ ఒకసారి థమ్స్ అప్ కూడా కొంచెం అయిపోయాయి చిన్న ఫ్లేవర్ కొడుతుంది థమ్స్ ఫ్లేవర్ తేడా కొడుతుందన్నా థమ్స్ అప్ అంతా పండ్లు ఇట్లా జియ్యనో గుంజినట్టు అనిపిస్తుంది అది కూల్ ఎక్స్పెక్టెడ్ ఉండదా అయిపోయినా ఉన్నాయి నేను చూడలేదు ఏ ఉంది ఇంకా ఉందా డేట్ ఉంది కదా ఏం కాదు కదా సో గైస్ ఛాలెంజ్ అయితే వాడు గెలిచిండు ఓడిపోయిండు ఛాలెంజ్ చుక్కలు మనకు అయిపోతే అంటాడు ఛాలెంజ్ లో వాడైతే గెలిచిండు నేను ఓడిపోయినా అయినా ఏం కాదు థమ్సప్ అయితే మొత్తం నెక్స్ట్ మళ్ళీ వేరే 5 minutes గ్యాప్ ఇవ్వండి ఒక 5 minutes ఆగండి ఏమైతే ఏం కాదన్నా ఏమైతే మొత్తం ఆగేది ఒక కడుపు వస్తుంది అని చెప్తాను అంతే కడుపులో ఏంది కడుపులో థమ్స్ అప్ తాగుతాను వస్తుందా నీకు స్ప్రైట్ తాగుతాను ఏంది నాకు థమ్స్ అప్ తాగుతాను వస్తుందా చుక్కలు పెడతాను వద్దు పెడతాను చుక్కలు ఎందుకు పెడతారా కనబడితే పొద్దున చుక్కలు ఎక్కువ పెట్టాలి నువ్వు నేను కష్టం ఎక్కువ పెట్టాలి నువ్వు లెక్క పెడితే నేను ఎక్కువ పెడతాను సో గాయస్ ఇక్కడ చెప్పేది అంత ఏం ఉండదు థమ్స్ అప్ తాగితే ఎవరికి ఏమవుతుంది ఏం కాదు సో వాడు స్ప్రైట్ కాబట్టి ఈజీగా తాగలిండు థమ్స్ అప్ కాబట్టి కొంచెం కష్టంగా తాగిన सब क्या देखना पड़ रहा है अच्छा है मैं अंधा हूँ ఈ విషయంలోకి వస్తే నేనే విన్ అన్నట్టు వాడు ఓడిపోయిండు సరే గాయస్ నేను ఓడిపోయా అన్న గెలిచాను ఓకే నువ్వే నా ప్రాణానికి ఇచ్చేసిన పడు నువ్వేడు కూర్చో కూర్చో ఏమైంది కెమెరా బయటికి బాత్రూమ్ నీకు చెప్పాలి ఆగాని ఆమె కడుపులో మా పొద్దుగా కొంచెం కళ్ళు అయిందిరా కళ్ళు కాదు ఇంకో విషయం ఏం చెప్పాలా అసలు ఒక నువ్వు మీద రివెంజ్ ప్లాన్ చేసావురా ఛాలెంజ్ కమ్ రివెంజ్ ఇప్పుడు నేను చేసింది చెప్పాలి ఛాలెంజ్ ఛాలెంజ్ రివెంజ్ రివెంజ్ అంటే రెండు ఒకటే వీడియో అంటే ఏం చేసినావు నువ్వు నాకు కారం కలిపి ఛాయ్ తప్పించాడు కదా ఇళ్ళ కారం వెళ్తున్నా చెప్పాలి ఏం చేసినావు చెప్పి నీకు కూడా తట్టుకుంటా తట్టుకోదు చెప్పాలా ఏం కనబడదు. చరిత్ర కనబడతా అంటుందంటే చెప్పురా ఏం కలుపుతున్నావు చెప్పు టేస్ట్ ఏం తేడా కొట్టా కొంచెం తేడా ఉంది అదే డౌట్ వచ్చింది ఎక్స్పైర్ అందుకే చూసినా కానీ ఏదో తేడా పడుతుంది చెప్పు ఏం లేదన్నా జస్ట్ ఒక 4 మోసం ట్యాబ్లు పెట్టున్నారు కదా అరే నువ్వు జస్ట్ ఒక 4 మోసం ట్యాబ్లు పెట్టున్నారు కదా అరే నువ్వు ఏం మాట్లాడుతున్నావురా నరాలు కట్ అయిపోయింది మోసం టాబ్లెట్ ఏం లేదు నాది అడిగినాడు ఒరే ఒక్కటే వేసుకుంటారు అవుట్రా మనిషి రివెంజ్ చేసినప్పుడు బాత్రూమ్ ప్లాన్ చేస్తారు నేను ఒక్కనే చేసేది నీకు అంత సీన్ లేదు నేను ఒక్కనే చేసిన నాకు పొద్దుగా నేను కళ్ళు ఆయన కానీ కొంచెం ఒక 2 గ్లాసులు నాకు వాడలేదు టాబ్లెట్ పెట్టినా సూపర్ ఒప్పుకున్నారా టాబ్లెట్ ఉన్నాడు అయింది బాగా పెట్టినా నీకు సూపర్ సరే అంతా నేను ఉత్తలే కానీ నాకు లేరా నువ్వు కావాలే కానీ వీడియో నీకు అంత సీన్ లేదు లేరా అప్లోడ్ చేస్తా ఏం అప్లోడ్ చేస్తావు వీడియో అప్లోడ్ చేస్తావు లేరా నేను కింద లాగలేదు కానీ లే మళ్ళీ వస్తాగా రాగురా మళ్ళీ వచ్చాక మాట్లాడదాం మళ్ళీ వచ్చాక మాట్లాడదాం అరే నేను ఈయన కూర్చుంటారా అసలే పిలిచి మరే రే
నేనే బెటర్ రా కాస్త వెనక ముందు ఆలోచి బాత్రూమ్ నిజంగా వస్తాను నిజంగా వస్తాను స్లోగా వస్తుంది ఎందుకు రాదు వస్తుంది రావాలనే కనిపించింది ఈసారి నువ్వు 1-2 కలిసినారు కానీ నేనైతే 10-15 బాత్రూమ్ వస్తా పోనీ జరా కడుపులా తిప్పుతాంది అర్థం చేసుకో. అరే మరి నాకు అసలే మంచిగా రావు మాటలు మరి పట్టుకొచ్చి ఇట్లా ముఖాన్ని ఇసురుతుంది. నిజం చెప్పురా రే నిజం చెప్పురా నిజం చెప్పురా